నా చేతి చేపల కూర చూసేద్దురు రండి. టమాటా, చింతపండు బాగా ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్నాక టమాటా గుజ్జుని తనిగా తీసుకొని టమాటా ముక్కలను కూడా దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు పులుసు బాగా చిక్కబడుతుంది. చిక్కబడిన పులుసులోకి ఉప్పు, పసుపు, కారం కొంచెం గట్టిగా ఎక్కువగానే తగిలించండి. అప్పుడే కారం తగిలితేనే పులుపు తగ్గుతుంది. కాబట్టి కారం కొంచెం గట్టిగా తగిలించాక అప్పుడు దాంట్లో కొంచెం ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి, అబ్బా! ఆ పులుసే సూపర్‌గా ఉంటదనుకోండి. హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చేపల కూర అయితే చేస్తున్నాను. నెల్లూరు చేపల కూర. మా అమ్మ నేర్పించిన చేపల కూర చాలా బాగుంటుంది. పులుసు అయితే కలిపి చేసి పెట్టేస్తాను కదండి. తిరగమాత పెట్టుకొని ఈ పులుసు బాగా వేడెక్కిన తర్వాత మామిడి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మామిడికాయ వేసుకొని తింటే చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి మామిడికాయ వేసి చేస్తారు కామెంట్ అయితే చేయండి. నేనైతే చేపల పులుసు అంటే ఖచ్చితంగా నాకు మామిడికాయ అయితే ఉండాలా. ఇదిగోండి మామిడి ముక్కలు రెడీ చేశాను. బాగుంది. మామిడికాయ వేస్తేనే చేపల పులుసుకి ఆ రుచే వస్తుందండి. పులుసుకి నూనె ఎక్కువ ఉండాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మిరపొడి బాగుండాలి, ఇంకా చింతపండు బాగుండాలండి. ఇవి రెండు బాగుంటేనే పులుసు, దాంట్లో మామిడికాయ వేస్తే అప్పుడే చేపల కూరకి ఆ రుచి అనేది వస్తుంది. ఏదైనా ఒక క్లాత్ పెట్టుకోవడం అలవాటు. ఏమంటే ఇలా బట్టలు పూసుకోవడం ఇష్టం ఉండదు. అందుకని ఏదైనా క్లాత్ పెట్టుకొని దానికైతే తుడుచుకుంటూ ఉంటాను. మీకు ఇలాంటి అలవాటు ఉంటే చెప్పండి. మరి ఇప్పుడు ఆయిల్ అయితే వేసేస్తున్నాను. పులుసు అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ పులుసు రెడీ అయిపోయింది. వేసేస్తే బాగా ఉడికిపోయి పులుసులోకి ఆ స్మెల్ అంతా పోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ స్మెల్ వచ్చేసినప్పుడు ఉడికిన పులుసు బాగా ఉడికిపోయింది. వాసన అయితే అదిరిపోతుంది. ఆహా, అద్భుతంగా ఉంది. మీరు ఎంతమందికి తలకాయ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే తలకాయ ఇష్టం, నేను బాగా తింటాను. చేపల్లో గంటె పెట్టకుండా ఇలా అలా కొంచెం అలా కుదిరించుకోవాలండి. అప్పుడే చేప నలగకుండా మెత్తపడకుండా బాగుంటుంది. చూసారు కదా, చేపలైతే ఉడికిపోయినాయండి. పులుసు రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.